నీ సిద్ధపాటే వాగ్దానాన్ని నీకు సొంతం చేస్తుంది. నీ సిద్ధపాటే వాగ్దానాన్ని సొంతం చేస్తుంది. మనం ఏదన్నా కార్యం జరిగిస్తున్నప్పుడు మనకు ఒక ప్రిపరేషన్, ఒక సిద్ధపాటు లేకపోతే అంత తారుమారుగా, హడావుడిగా, గందరగోళంగా ఉంటుంది. ఇది కూడా అంతే అండి. మనం సిద్ధపాటు లేకుండా ఈ లోకంలో ఏది సాధించలేం. కొన్ని విషయాలు వెంటనే చేస్తాం, కానీ కొన్ని గొప్ప కార్యాలు జరగాలంటే ముందుగానే నువ్వు ఒక స్టడీస్లో, ఒక చదువులో ఉన్నప్పుడు ఆ యొక్క ఎగ్జామ్స్ కోసం సంవత్సరం అంతా చదువుతూ ఉండాలి. చివరిగా ఎగ్జామ్ ముందు నుంచే నువ్వు సిద్ధపాటు కలిగి నువ్వు ఉండాలి కదా. మనం ఈ లోకంలో ముందుకెళ్ళాలి అంటే మనం సిద్ధపాటు లేకుండా మనం ఏమి సాధించలేం. అలాగే నువ్వు నీ యొక్క వాగ్దానం కోసం కూడా నువ్వు సిద్ధపడితేనే ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను సిగ్గుపరచడు. కాబట్టి ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి నువ్వు సిద్ధపడతా ఉన్నప్పుడు, దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో అడిగి, నేను ఎలా ఉండాలి ప్రభా, నా యొక్క జీవితానికి ఆ వాగ్దానానికి సంబంధం లేదయ్యా, నా యొక్క జీవితానికి ఆ వాగ్దానానికి నెరవేరుతున్న అవకాశం లేదు ప్రభా, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను సిద్ధపడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, నీ యొక్క సహాయం కావాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటావో దేవుడు నిన్ను సిగ్గుపరచడండి. దేవుడు నీకు కార్యం జరిగించి ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు సిద్ధపడడం దేవుడు చూసి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతో విషయాల కోసం సిద్ధపడి ఎంతో మంచిగా ఈ లోకం ముందు మనం కనిపిస్తాం. ఎంతో మంచిగా ఈ టైంకి రావాలంటే ముందుగానే సిద్ధపడి ఆ టైంకి ఆ యొక్క ప్రాంతానికి వెళ్తాం. అలాగే ఈ వాగ్దానం కోసం నువ్వు సిద్ధపడితేనే నీ జీవిత కాలంలో ఆ వాగ్దానాన్ని అనుభవించేటట్లుగా ఆ గొప్ప దేవాది దేవుడు నీకు నాకు సహాయం చేస్తానని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD చూస్తే అసలు దేవుడి చిత్తంలో సిద్ధపడిన వారు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మనం సిద్ధపడుతున్నప్పుడు మనకు అనేకమైన ప్రశ్నలు, అనేకమైన ఆలోచనలు, తలంపులు వస్తాయి కదా. అసలు వారు ఏ విధంగా సిద్ధపడి దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకున్నారో కొంతమంది జీవితాల ద్వారా ఆ ఫస్ట్ పాయింట్లో ABCD మనం చూద్దామండి. ఆ ఫస్ట్ పాయింట్లో A చూసినట్లయితే కొన్ని విషయాలు అర్థం కాకపోయినా దేవుడు చెప్పింది చెయ్యి కదా. మనకి దేవుడు వాగ్దానం ఇస్తారు. ఆ వాగ్దానానికి మన జీవితానికి, భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది. ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటుంది కదా. భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటుంది. ఆ వాగ్దానానికి మన జీవితానికి సంబంధమే ఉండదు. కానీ దేవుడు ఏది చెప్తే అది చేశారంటే బైబిల్లో కొంతమంది భక్తులు. నోవాహు దేవుడి దగ్గరకు వచ్చి, ఈ ప్రపంచమంతా పాపంలో ఉంది నోవాహు, నువ్వు మాత్రమే నాకు నీతిపరుడుగా కనిపిస్తున్నావు, నేను నిన్ను రక్షిస్తాను, నీ యొక్క కుటుంబాన్ని నేను రక్షిస్తాను, నువ్వు ఓడని కట్టాలి, జలప్రలయం వస్తుంది అని దేవుడు చెప్పాడు. అప్పటి వరకు వర్షము అంటే ఈ భూమి మీద లేదు. నోవాహుకి ఆ మాట కానీ వర్షం ఎలా ఉంటుందో తెలియదు. అంతేకాదు ఓడని నువ్వు కట్టాలి, అప్పటి వరకు ఓడని ఎవరు కట్టింది లేదు. ఈ విధంగా వాళ్ళెవరో కట్టారు కదా, అలాగ కట్టని దేవుడు చెప్పల. దేవుడే కొలతలనిచ్చారు, దేవుడే మెజర్మెంట్స్ని ఇచ్చారు. మెజర్మెంట్స్ అన్నీ దేవుడే చెప్పి నువ్వు ఈ విధంగా కట్టాలి నోవాకు ఈ రెండు విషయాలు కూడా అర్థం కాల. ఓడను కట్టడం, వర్షం రావడం, జలప్రలయం రావడం ఏది తెలీదు. అర్థం కాకపోయినా దేవుడు చెప్పింది చేశాడండి నోవాహుకు. మనము కూడా ఆయన ఇచ్చిన మాటకు మన యొక్క జీవితాలకు కొన్నిసార్లు చాలా విషయాలు అర్థం కావండి. కొన్నిసార్లు ఎందుకు ప్రభా ఇలాగా, ఎందుకయ్యా వాగ్దానం ఇలా ఉంది, నేను ఇలా చేయమని చెప్తున్నావు, ఎందుకు నాకు ప్రేరేపణిస్తున్నావు, చాలాసార్లు అర్థం కాదు. అర్థం కాకపోయినా నువ్వు అనేక సార్లు రూఢిపరచుకో దేవుడి దగ్గర. ఇది దేవుడు చెప్తున్న మాటే కదా అని రూఢిపరచుకొని దేవుడు చెప్పింది చెయ్యి చాలు. దేవుడు ఆ ఆశీర్వాదాన్ని, ఆ సిద్ధపాటుని దేవుడు చూసి దేవుడు కార్యం చేస్తారు. అదే నోవాహు జీవితంలో జరిగింది. వర్షం తెలీదు, ఓడ తెలీదు, కానీ దేవుడు చెప్పింది చేశాడు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని నోవాహు పొందుకున్నాడు. ఆ సెకండ్ పాయింట్లో B చూసినట్లయితే, నీ సిద్ధపాటు నిన్ను సిగ్గుపరచదు. నోవాహు ఓడను కట్టాలి అని చెప్పినప్పుడు నోవాహు అట్లు చేశాను అనుంది. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ యొక్క మాటను చేయడానికి, ఓడను కట్టడానికి నోవాహు సిద్ధపడిపోయాడు.
ఆ యొక్క కుమారుని కూడా ఆ పనిలో ఇన్వాల్వ్ చేశారు. వారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పని ఉందంటే దేవుడు చెప్పాడు నేను ఓడని కట్టాలి. అసలు ఎందుకు ఇంత ఓడని కడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించారేమో అక్కడ ఉన్న వాళ్ళు. కానీ దేవుడు చెప్పారు వాళ్ళ యొక్క మాటలకి వాళ్ళ యొక్క ఎగతాళికి ఒకటే సమాధానం. నోవాకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 120 సంవత్సరాలు కట్టాడంటండి నోవాహు ఓడని. ఆ యొక్క మాటకి ఒకటే సమాధానం, 120 సంవత్సరాలు. దేవుడు నాకు చెప్పాడు ఓడని కట్టమని, జల ప్రళయం వస్తుందని, కాబట్టి నేను కట్టాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రపంచంలో ఆ యొక్క టైంలో దేవుడి మాట కోసం, దేవుడి వాగ్దానం కోసం సిద్ధపడిన ఒకే ఒక కుటుంబం మాత్రమే ఆ ఓడలోనికి వెళ్ళి సజీవులుగా రక్షింపబడ్డారు కదా. నీ సిద్ధపాటు నిన్ను సిగ్గుపరచదు. అయ్యో అర్థం కావట్లేదే, ఈ జలప్రలయం ఏంటి, ఈ యొక్క ఓడ ఏంటి అని అనుకోలేదు నోవాహు. ముందుకెళ్ళాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 120 సంవత్సరాలు పూర్తిగా ఆ యొక్క దేవుడు చెప్పిన ఆ యొక్క కొలతలతో, మెజర్మెంట్స్తో ఓడను కట్టాడు. సిగ్గుపరచని దేవుడు ఆ యొక్క జల ప్రళయాన్ని తీసుకొచ్చి నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు, రక్షించాడు. ఎంత గొప్ప ధన్యత కదా. నీ యొక్క సిద్ధపాటు, వాగ్దానం కోసం నువ్వు నేను చేస్తున్న ఆ సిద్ధపాటు నిన్ను నన్ను సిగ్గుపరచదు. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే వాగ్దాన నెరవేర్పుకు విశ్వాసం చాలా ముఖ్యం. ఎవరి మీద విశ్వాసం కదా? వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను. నువ్వు ఈ యొక్క లేమిలో ఉన్నప్పుడు, నీ యొక్క చదువు లేనప్పుడు, నీ యొక్క లేమిలో ఉన్నప్పుడు నిన్ను గొప్పగా ఒక జాబ్ ఇస్తాను అని దేవుడు చెప్తాడు. ఆ జాబ్ నిన్ను ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తాను, నిన్ను గొప్పగా నిలబెడతానని దేవుడు చెప్పాడు. ఆ విశ్వాసం దేవుడి మీద ఉండదు. ఎవరి మీద ఉంటుందో తెలుసా? మనకి ఆ జాబ్ ఇచ్చే వాళ్ళ మీద మనకి విశ్వాసం ఉంటుంది. ఆ జాబ్ ఇచ్చే వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది. ఆ మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు మీద విశ్వాసం ఉండదు. కానీ ఆ వాగ్దానం నెరవేరడం కోసం ఈ లోకంలో మనకి కొంతమంది కనిపిస్తారు చూడండి, వాళ్ళ మీద మన విశ్వాసం ఉంటుంది. కానీ నా జీవితంలో వాగ్దానం నెరవేరాలి అంటే మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలో తెలుసా? దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. అది నీ వాగ్దాన నెరవేర్పులో, మన వాగ్దాన నెరవేర్పులో అది చాలా ముఖ్యమైన విషయం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఎవరండి అతను? అబ్రహాము యెహోవాను నమ్మాడు. ప్రభా ఎన్నిచ్చినా ఏమయ్యా, నాకు సంతానం లేకుండా ఉన్నావు కదా, కానీ దేవుడు చెప్పాడు నేను ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రాలంతా నీ సంతానాన్ని చేస్తానంటే అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏ యొక్క పరిస్థితుల్లో నమ్మాడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. 18వ వచనం, ఎవడు ఆ వాగ్దానం సంతోషంతో అంగీకరించునో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడిన ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. మనము వాగ్దానం పొందుకోవాలి అంటే దేవుడు ఇచ్చాడు అబ్రహాముని. 12వ అధ్యాయంలో అబ్రహాము నీ సంతానం వల్ల ఈ సమస్త దేశాలు ఆశీర్వదింపబడతాయి. కానీ ఆ వాగ్దానం నెరవేరాలంటే దేవుడు అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశారు. మన యొక్క జీవితంలో అసాధారణమైన వాటిని మనం దేవుడి ద్వారా పొందుకోవాలి అంటే నీ యొక్క విశ్వాసం, నా యొక్క విశ్వాసం ఎవరి మీద? దేవుడి మీద చాలా ప్రాముఖ్యమైనది. అది మనం గ్రహించలేకపోతున్నాం. నీ కార్యాలు జరుగుతాయని తెలుసు, కానీ ఎవరైతే ఆ కార్యాల కోసం నిలబడతారో వారి మీద నీ విశ్వాసం ఉంటుంది. కానీ దేవుడి మీద నీ విశ్వాసం ఉండాలి అని ఆ గొప్ప దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, నీ సిద్ధపాటు వల్ల పరిస్థితులు కాదు, వాగ్దానం గొప్పదని దేవుడు నిరూపిస్తారు కదా. నువ్వు సిద్ధపడుతున్నావు, కొన్ని విషయాలు అర్థం కాకపోయినా నువ్వు సిద్ధపడుతున్నావు. విశ్వాసం కలిగి అసాధ్యం, ఈ యొక్క కార్యం అసాధారణమైన కార్యం, అసాధ్యమైన కార్యం ఆ యొక్క లోకంలో నీ యొక్క స్థితిలో, నువ్వు ఉంటున్న స్థితిలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబడడం, కానీ నువ్వు సిద్ధపడుతున్నావు. చూసావా? ఆ సిద్ధపాటు, వాగ్దానం గొప్పది, దేవుడిచ్చిన మాట గొప్పదని దేవుడి లోకానికి నిరూపిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం,
నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మనం వాక్యం చదువుతుంటేనే అర్థమైంది కదండి. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేదు, శరీరాలు మృతతుల్యం అయిపోయాయి, కానీ వాగ్దానం మాత్రం సజీవంగానే ఉంది కదా. శరీరం, అబ్రహాము శరీరం, సారా శరీరం మృతతుల్యం అయిపోయి, ఆ యొక్క సారా యొక్క స్త్రీతత్వం ఉడికిపోయింది, ఆ లోకానుసారంగా అంతా కూడా అయిపోయింది, కానీ వాగ్దానం సజీవంగా ఉంది కదా. నీ సిద్ధపాటులో ఈ యొక్క పరిస్థితులన్నీ మృతతుల్యం అయిపోయినా కూడా నీ వాగ్దానం సజీవంగా ఉంటుంది. అప్పుడు దేవుడిచ్చిన మాట గొప్పదని, గొప్ప దేవుడు ఎలాగైనా నెరవేరుస్తాడని నీ జీవితంలో నిరూపిస్తారు. ఎంత గొప్ప ధన్యతో కదా. మృతతుల్యం అయిపోయిన జీవితాలు, కానీ వాగ్దానం సజీవం. ఎంత గొప్ప ధన్యత. నువ్వు కూడా నీ సిద్ధపాటు అనేది ఎంతగా ఉండాలి అంటే, పరిస్థితులు మృతతుల్యం అయిపోయినా నా దేవుడిచ్చిన వాగ్దానం సజీవంగా ఉంటుంది. ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు, గొప్ప దేవుడు అని నువ్వు నమ్మి ముందుకెళ్తావు చూడు. దేవుడు మౌనంగా ఉండడండి నీ యొక్క సిద్ధపాటులో. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. అర్థమైందా? మన